హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఆ పర్సన్ గురించి చెప్పాలంటే, ఆ పర్సన్ కాదు, ఈ పర్సన్. ముందే కూర్చున్నారు కాబట్టి. సో, యాక్టర్, డైరెక్టర్. సో, తన ఫస్ట్ మూవీతోటే ఇండస్ట్రీలో కేఆర్ఎఫ్ అనే ఒక ట్యాగ్‌లైన్ తెచ్చుకున్నారు. బట్ ఆ టైటిల్ అందరికీ తెలిసిందే. సో, స్మాల్ బడ్జెట్‌తో తీసి ఒక బంపర్ హిట్ కొట్టారు. మాస్టర్ పీస్ మూవీ అది. తెలుసు కదా మూవీ. 'కేఆర్ఎఫ్ కంచరపాలెం'. యెస్. ఆ డైరెక్టరే, రైటర్ కూడా కదా! ఇప్పుడు ఒక టైటిల్‌తో మన ముందుకొస్తున్నారు. అది 'రావ్ బహదూర్'. సో, మరి మాట్లాడదామా? చలో. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐయామ్ రియల్లీ గుడ్. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్ సార్. యాహ్! చాలా బిజీగా ఉన్నారు. యాహ్! 2 సార్లు పోస్ట్‌పోన్ చేశారు. ఐయామ్ సో సారీ అండి. నేను ఇట్స్ నాట్ అంటే మీరు ఇంటెన్షనల్. సారీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్. అంటే బేసిక్‌లీ లాస్ట్ ఫైనల్ ఫిల్మ్ ఇవ్వాలి కదా! ఇంక రిలీజ్ 1 వీక్‌లో ఉంది కదా! యెస్. అందుకని కొంచెం హడావిడి జరుగుతుంది. యాహ్! ఇప్పుడు కూడా అలా తిరుగుతున్నాయి. ఈ బిజీలో కూడా మళ్ళీ ఇంటర్వ్యూ బట్ పెట్టారు. ఇది కూడా రెస్పాన్సిబిలిటీ కదా! టు టేక్ ఇట్ టు యెస్. ఆడియన్స్. సో, ట్రైలర్ చూసిన తర్వాత సార్, అంటే చాలా వరకు ఆహ్, అంటే ఒక లివర్ ప్రాబ్లమ్ ఉన్న మనిషి 4 ఇయర్స్ పైన బతికారంటే అదొక ఆలోచించాల్సిన విషయం. యాహ్! అండ్ ఈ కథకి మీరు 5.5 సంవత్సరాలు పట్టిందా సార్? రాయడానికి కాదు. ఆ! రాసింది అంటే హ్మ్. ఎక్కించి సినిమా తీసి మీ ముందుకు తీసుకురావడానికి. సో, బికాజ్ ఈ కథ అటువంటి కథ అనమాట. సో, ఫస్ట్ వెరీ ఒరిజినల్. సార్. ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక కథ తీయటం హ్మ్. అని అందరూ అంటారు. ఓకే. విన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పేసి. సో, దానికి గాను కథ 5.5 సంవత్సరాల క్రితం అయిపోయింది. బట్ ఇట్ టుక్ సెవరల్ ఇయర్స్ ఫర్ మీ. నా బిలీవర్స్ ఇప్పుడు మహేష్ బాబు గారు, నమ్రత గారు, ఏమన్నారు శరత్ సార్ మూవీ చూసి? చెప్తా. సో, ఓకే. 4 సంవత్సరాలు దేని పట్టిందంటే టు సార్. ఫైండ్ మహేష్ బాబు గారు, నమ్రత గారు, శరత్, అనురాగ్, గోపాలకృష్ణారెడ్డి గారు హూ బిలీవ్ ఇన్ దిస్ స్టోరీ. సో, ఓకే. ఎవ్రీవన్ లైక్ ద స్టోరీ. వీళ్ళు ఫైవ్ పీపుల్, మై 5 అవెంజర్స్ బికేమ్ మై బిలీవర్స్ అనమాట. ఈ స్టోరీ నేను ఈ స్టోరీలో బిలీవ్ చేశారు. ఓకే. సో, దానికి టైం పట్టింది. ఓకే. సార్ తీసుకురావడానికి మళ్ళీ 2 ఇయర్స్ ఏమో పట్టింది కదా సార్! అంటే మా ముందుకు తీసుకురావడానికి. 1.5 ఇయర్స్ మేకింగ్‌లో 1.5 ఇయర్స్ ఉంది. ఓకే. సార్ ఎక్కడెక్కడ తిరిగారు సార్? ఫస్ట్ షెడ్యూల్ మదనపల్లి అండి. మదనపల్లి. మన చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే. దాని తర్వాత మ్, ఒక పెద్ద స్కెడ్యూల్ ఒరిస్సాలో చేసాం. విచ్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ స్కెడ్యూల్ మా అందరికి. ఎందుకంటే ఆల్మోస్ట్ 48-50 డిగ్రీస్ ఎండ? ఎండాకాలంలో చేసాం ఒరిస్సా? ఒరిస్సాలో. ఓకే. ఒక కోట ఉంది కదా సినిమాలో, మీ టీజర్లో చూసారు కదా, ఆ కోట ఒరిస్సాలో తీసాం అనమాట. ఓకే. అందులో అది సీ షోర్, హ్మ్. సముద్రపు ఒడ్డు అనమాట అది. అది అసలు ఇంకా మేము అది చెప్పలేము ఎవరికి. సో, అక్కడ ఒక 30-35 డేస్ షూట్ చేసాం. హ్మ్. దాని తర్వాత మిగతాదంతా కూడా హైదరాబాద్లో సెట్స్ వేసి షూట్ చేసాం అనమాట. ఓకే. సో, మీరు మీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంటే ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మూవీ చూస్తున్నారు అని. సో, ఏమన్నారు సార్? ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు. సో, చాలా ఆయనకి బాగా నచ్చింది సినిమా. అంటే సత్యదేవ్ యాక్టింగ్, దీపా థామస్ యాక్టింగ్ గురించి అయితే కనుక ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ నేను అంటే అంత సర్రియల్ స్టోరీని అంత సులువుగా అందరికీ అంటే అంత ఎంటర్టైనింగ్గా చెప్పినందుకు ఆయన అప్రిషియేట్ చేశారనమాట. సర్రియల్ అంటే అంత చాలా వెరీ వ్యాస్ట్ వరల్డ్ ఇది. వెరీ న్యూ అండ్ వ్యాస్ట్ వరల్డ్. ఈ వరల్డ్ని అంత ఈజీగా అంటే అంత ఎంటర్టైనింగ్ వేలో అందరికీ క్యాటర్ చేసేటట్టు, ఆడియన్స్ అందరికీ క్యాటర్ చేసేటట్టు, ఆడియన్స్ అందరికీ ఎంటర్టైన్ చేసేటట్టు తీసినందుకు ఆయన బేసిక్లీ ఇలాగా చాలా చెప్పారు. దాంట్లో ముఖ్యమైన థింగ్స్ ఇవన్నమాట. హీ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ బై ద ఫిల్మ్ అనమాట. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు బాగా పర్సనల్గా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే he said he understood what this filmmaker is trying to tell in each and every scene and story. So that's what నాకు పర్సనల్గా ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్ అని చెప్పేసి. అంటే యాజ్ ఎ క్రాఫ్ట్స్మెన్షిప్ అంతకన్నా ఒక సూపర్ స్టార్ ప్రతి సీన్లో, ప్రతి షాట్లో ఓ ఫిల్మ్ మేకర్ ఏం చెప్తున్నాడో నాకు అర్థమైంది అని చాలా చెప్పారు. దాంట్లో ఈ మాట నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్లీ ఇట్ గివ్స్ మీ, ఇట్స్ అ గుడ్ కాంప్లిమెంట్ టు హ్యావ్ ఫర్ అ ఫిల్మ్ మేకర్ కదా. సో
సో జనరల్‌గా ఒక కథని రాసుకున్నప్పుడు అంటే మీరన్నట్టు కథ నచ్చటం వేరు, నమ్మి తీయటం వేరు. యాహ్! మనం ప్రొడ్యూస్ చేయటం వేరు. బట్ అంతగనం నమ్మి తీశారంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మహేష్ బాబు గారు, అలాగే నమ్రత గారు. యాహ్! సో ఏ ఏ అంటే స్టార్టింగ్‌లో అంటే నరేషన్ ఎలా జరిగింది సార్ అసలు? ఫస్ట్ సి అరౌండ్ దట్ టైమ్ శరత్ అండ్ అనురాగ్ ఈ కథ గురించి నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఏంటి హ్మ్. ఇప్పుడు యాక్చువల్లీ దీని గురించి అప్రోచ్ అవ్వాల. హ్మ్. ఏమన్నా చేద్దాం బ్రో, ఏం చేద్దాము, ఏమున్నాయంటే దేర్ ఆర్ వేరియస్ స్టోరీస్ ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయని హ్మ్. 2-3 ఐడియాస్ ఇట్లని. బట్ ఈ కథ ఎప్పటి నుంచో ఇలాగే ఉండిపోయింది. ఇది ఇది ఎక్కించాలబ్బా, ఇది చేయాలి, ఈ కథ చెప్పాలి. ఐ ఫీల్ లైక్ దిస్ షుడ్ బి మై నెక్స్ట్ ఫిల్మ్ అని చెప్పి నేను ఓకే. అన్నాను. హ్మ్. వాళ్ళు స్క్రిప్ట్ పంపించమంటే నేను పంపించాను. ఓహ్! ఆ మీటింగ్ అయిన తర్వాత స్క్రిప్ట్ పంపించాను. 2 డేస్ లేటర్ బోత్ అగైన్ కాల్ మీ. మాకు చాలా బాగా నచ్చింది అని దే కేమ్ అండ్ మళ్ళీ వచ్చి ఈ సినిమా ఖచ్చితంగా మనం చేయాలి, ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి అన్నారనమాట. ఓకే. అయితే ఆ తర్వాత 2 డేస్ లేటర్ మనం చేస్తున్నామని చెప్పారు. ఓకే. హ్మ్. ఆ తర్వాత 2 డేస్ లేటర్ హ్మ్. సడన్గా శరత్ ఫోన్ చేసి నమ్రత మ్యామ్ని కలవాలి, వీ నీడ్ టు గివ్ ఎ నరేషన్ టు అవర్. వాళ్ళు చాయ్ బిస్కెట్ అండ్ ఏ ప్లేసెస్ మూవీస్ అండ్ జిఎంబి ఇంతకు ముందు కూడా కొలాబరేట్ అయ్యి మేజర్ తీశారు కదా. అవును. లోపల ఎక్కడో కొలాబరేషన్, మ్యామ్ కథ వింటున్నారు అంటే ఏమన్నా కొలాబరేషనా అని ఒక చిన్న ఆలోచన. బట్ ఓకే. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఈ నాకేం వచ్చేస్తుంది ఈ నరేషన్ నుంచి అనే ఎక్స్పెక్టేషన్ అన్ని పక్కన పెట్టి నమ్రత గారు కథ వింటా అన్నారు. దట్స్ ద ఓన్లీ థాట్ ఇన్ మై హెడ్. ఐ జస్ట్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్, వెంట్. నేను ఫస్ట్ థింగ్ మ్యామ్ని అడిగింది ఏంటంటే, మ్యామ్ నన్ను షార్ట్ టైంలో చెప్పమని అడగద్దు నేను అంటే, లేదు నాకు తెలుసు, లైక్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, ఇట్స్ గోయింగ్ టు బి డీటెయిల్ నరేషన్ అనేప్పుడు అమ్మాయి చాలు, దిస్ ఈస్ అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది, ఫుల్ కథ చెప్పగలిగే అంత అవకాశం లేదు. ఫర్ 6 hours షీ సాట్. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు, ఇలాగ ఇంతే 6 hours. ఇంతే ప్రాక్సిమిటీలో ఇట్లా ఆమె కూర్చుని ఉన్నారు, ఇంతే డిస్టెన్స్లో నేను కూర్చొని ఒక 6 hours కథ చెప్పాను. నుంచొని చెప్పారా సార్? కూర్చొని అంటే చెప్పారా? ఇంకా నేను పరిగెడుతూ అంటే మొత్తం ఓకే. అదొక డ్రామా స్టేజ్ అయిపోతుంది నేను నరేషన్ ఇస్తున్నప్పుడు. ఓకే. ఆమె లైక్ నేను చేసే వేషాలన్నీ అంటే అంటే నేను వియర్డ్గా ఒక్కోసారి నేను కథ చెప్తున్నప్పుడు వియర్డ్గా ఫీల్ అవుతారు కూడా. సో ఆమె అటువంటిది ఏం లేదు. ఆమె మొత్తం కథ యాజ్ అ ప్రొడ్యూసర్ కథ మొత్తం వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు అని విన్నారు. 6 hours విన్న తర్వాత ఒక 2 hours డిస్కస్ చేసాం. అండ్ at the end of that discussion she said, okay, let's do it. సూపర్. అండ్ దెన్ నెక్స్ట్ డే నాకు శరత్ చెప్పారు, జిఎంబి విల్ ప్రెజెంట్ దిస్ ఫిల్మ్, దే ఆర్ ఆల్సో కమింగ్ ఆన్ బోర్డ్ అని చెప్పేసి విచ్ ఇస్. ఆ తర్వాత నమ్రత మ్యామ్ మహేష్ బాబు గారికి, ఆమె విన్నారు కదా, ఆమె వెళ్ళి మహేష్ బాబు గారికి మొత్తం చెప్పారంట, అంటే కథ ఎట్లా ఉండబోతుంది అంతా చెప్పారు. ఎందుకంటే ఆ సార్ అప్పుడు వారణాసి బిజీలో ఉన్నారు. అవునవును. సో అండ్ టైం చూసుకుని నమ్రత మ్యామ్ చెప్పారంట. సార్ కూడా ఓ అవునా, ఓకే, ఇట్ సౌండ్స్ రియలీ గుడ్ అని శరత్ని అనురాగ్ని పిలిచి చేద్దాం మనము, బాగుందని కథ బాగుంది అనిపిస్తుంది, డైరెక్టర్ కూడా నేను ట్రస్ట్ ఉంది కదా డైరెక్టర్ మీద, మనం చేద్దామని చెప్పేసి అన్నారు. సో దట్ ఈస్ హౌ ఇదంతా స్టార్ట్ అయింది. తర్వాత గోపాలకృష్ణారెడ్డి గారు మాకు అంటే ఇటువంటి ఫిల్మ్స్, అంబిషియస్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ ప్లేసెస్ నుంచి కొలాబరేషన్ దొరకాలి. సో గోపాలకృష్ణారెడ్డి గారు ఒకరోజు ఆయన కూడా కథ విన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఏదో ఫ్లైట్కి వెళ్ళాలి, వెళ్ళిపోతున్నారు, నాకు హాఫ్ అన్ అవరే ఉందన్నమాట టైం. సో ఆయనకి నేను మొత్తం కథని హాఫ్ అన్ అవర్లో చెప్పా, కానీ ఆయన పూర్తి కథ చాలా డీటెయిల్డ్గా విన్నట్టుగా ఆయన చెప్తున్న అంటే ఆయనకు అర్థమైంది చెప్తుంటే, ఇదే నేను ఫుల్ డీటెయిల్గా నరేషన్ ఇచ్చినప్పుడు అర్థమయ్యేంత ఆయనకు అరగంటలో నేను చెప్పిందంతా ఆయన పట్టేశారు అది. సో దెన్ అది నచ్చి ఆయన ఆ నరేషన్ తర్వాత ఆయనకి నచ్చి ఆయన కూడా కేమ్ ఆన్ బోర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్స్ అందరు యాక్టర్ అవుతున్నారు. మీరు కానీ అంటే తరుణ్ భాస్కర్ గారు కానీ అంటే ఒక మంచి కథలు ఏమైనా మేము మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే ఆడియన్స్కి ఉంది. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే అటు ఇటు 2 పడవల మీద ప్రయాణం ఉన్నట్టు చేస్తారా, లేదంటే అంటే ఇట్స్ లైక్ ఎలా అంటే రెక్కాడితే కానీ డొక్కాడిని బ్రతుకులు అన్నట్టు అయ్యో ఊరుకోండి. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో అంటే ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడు
ఫిల్మ్ మేకర్స్ ఎంతమంది ఉన్నామో ప్రొడ్యూసర్స్ దానికి 10% మెంబర్సే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది డైరెక్టర్లు ఉంటే మేము 10 ప్రొడ్యూసర్సే ఉన్నారు కదా. సో ఒక్కొక్క ప్రొడ్యూసర్ 2-3 ఫిల్మ్స్ చేసినా దెర్ ఇస్ స్టిల్ డెఫిసిట్ ఇన్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ దట్ కెన్ కమ్ ఇన్ ఎవ్రీ ఇయర్. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం అనుకున్న కాదు ఇమ్మీడియట్గా మెటీరియలైజ్ అవ్వకపోవచ్చు. కానీ అలా అని చెప్పి మేము ఖాళీగా ఉండలేం కదా. సో వీ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ సమ్ ఆర్ ది అదర్ వే. అండ్ ఆల్సో మాకంటూ ఒక ఆఫీస్ ఉంటుంది, మాకంటూ టీమ్స్ ఉంటారు. సో వాళ్ళందరూ మమ్మల్ని బిలీవ్ చేసి, మా విజన్ బిలీవ్ చేసి, లేదంటే మాతో వర్క్ చేస్తూ వాళ్ళ కెరియర్స్ని ఎన్హాన్స్ చేసుకోవటానికని వచ్చి ఉండొచ్చు. సో ఇవన్నిటినీ మేము హ్యాండిల్ చేయాలంటే, అంటే ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ లైక్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అవన్నీ హ్యాండిల్ చేయాలంటే వీ నీడ్ టు ఎర్న్ మనీ. మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ గివ్ అస్ ఆల్ దిస్ పవర్. ఏది టీమ్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు. సో దానికి గాను ఓన్లీ డైరెక్షన్ మీదే రిలే అవ్వలేక, ఓన్లీ డైరెక్షన్ చేస్తే అంటే సినిమా లేట్ అవ్వినప్పుడు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 సినిమాకి ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేయాలి. అది ఏదో ఒక రకంగా. నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంటర్వ్యూ తరుణో లేదంటే ఇంకా ఎవరైనా ఫిల్మ్ మేకరో చేస్తూ నన్ను అక్కడ కెమెరా ఆపరేట్ చేయమన్నా ఆ రోజు ఖాళీగా ఉంటే వచ్చి ఆపరేట్ చేస్తాను నేను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. దట్ ఈస్ మీ. ఐ కేమ్ హియర్ టు బీ పార్ట్ ఆఫ్ సినిమా, నాట్ జస్ట్ టు ఎన్హాన్స్ మై కెరీర్ యాజ్ ఎ డైరెక్టర్. సో అందుకే ఆ ప్రాసెస్లో నేనైనా, తరుణ్ అయినా, ఇంకా చాలామంది నటులు ఉన్నారు, వాళ్ళ పేర్లు మీరు చెప్పట్లేదు. త్వరలో అనిల్ రావిపూడి కూడా ఖచ్చితంగా హీరో అవుతారు. త్వరలో అవుతారా అనిల్ గారు? అనే అనుకుంటున్నాను. అడిగాను ఏమన్నారు? మూవీలో హీరోగా ఛాన్స్ వస్తే చేస్తారని అనిల్ రావిపూడి గారిని అడిగితే అస్సలు చేయను అన్నారు. అవును, నాకెందుకు ఈ మధ్య అనిల్ రావిపూడి హీరోలనే కన్ఫ్యూజ్. అంటే ఐ థింక్ నెక్స్ట్ ఇంకా హీరోగా దిగుతున్నారేమో అన్నట్టు. లైక్ ద వే హీ ఈస్ లుకింగ్ రైట్ నౌ ఇస్ నథింగ్ లెస్ దెన్ హీరో. అయితే దాసరి నారాయణ, మేమేం కొత్త పని చేయట్లేదండి, నేనైనా తరుణైనా. అర్థమైంది. దాసరి నారాయణరావు గారు చేశారు అదే పని, కే విశ్వనాథ్ గారు చేశారు అదే పని. సినిమాకి స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్లో ఎలా కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం వస్తే అలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే. 2017లో మీరు రాసుకున్న కథ రంగస్థలం. సో నేను రాసిన కథ సుకుమార్ గారి కథ కాదు, సత్యదేవికి. ఓకే. సో నేను 2015లో నేను రాసుకున్న ఒక కథ పేరు రంగస్థలం అని పెట్టుకుని దాన్ని సినిమాగా తీయాలి. సత్య హీరోగా, నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా సినిమాగా తీయాలనేది ప్రయత్నం. ఆ ప్రయత్నం కుదరలేదన్నమాట. అది మరి సుకుమార్ గారు అప్పటికి తీశారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు చెప్తే నమ్మరు. రంగస్థలం సినిమా అనౌన్స్ అయినప్పుడు, అంటే మాకు దాని గురించి టీజరు, అంటే మనకి ఫిల్మ్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా, సినిమా అయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ అయ్యేది టైటిల్ అనౌన్స్మెంట్తో కదా. నేను కంచరపాలెం షూట్ చేస్తున్నా. సో అప్పటికి రంగస్థలం అని నా కథ ఏదైతే ఉందో దానికి నేను ఒక పిచ్ వీడియో చేసుకున్నాను అనమాట. దాని పేరు రంగస్థలం అని. కంచరపాలెంలో ఉన్న వాళ్ళు కూడా చూసారు ఆ పిచ్ వీడియో ఎలా ఉంటుంది అనేది. ఓహో, దీని తర్వాత ఇది చేస్తాడు మహా అని చెప్పేసి అనుకుంటుండేవాళ్ళు అనమాట. ఒకరోజు షూట్ చేస్తున్నాను, ఒక ఇంట్లో షూట్ చేస్తున్నాను. అంటే కంచరపాలెం ఈజ్ లైక్ మై రెండో పుట్టినిల్లు అనమాట. సో అందరికీ తెలుసు రంగస్థలం ఒక కథ చేయబోతున్నాడు కంచరపాలెం తర్వాత అని అనుకున్నారు వాళ్ళు ఆ పిచ్ వీడియో చూసి. ఒకళ్ళు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు, మా కంచరపాలెం వాళ్ళందరూ నన్ను ప్రేమగా వెంకీ అని పిలుస్తారు. సో వెంకీ అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి రంగస్థలం అంట, టైటిల్ అనౌన్స్ అయింది, రామ్ చరణ్ సుకుమార్ గారి సినిమా రంగస్థలం అంట అని చెప్పేసి. అంటే ఐ వాజ్ లైక్, that was my favorite title. I mean, like, it was supposed to be my debut film's title. But I'm really happy that someone like Sukumar Garu thought of having Rangasthalam has same his film. ఆలోచించారు. అంటే ఆయన సీనియర్ కదా. సో I'm really happy that my senior, who I always look up to, ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ దొరికింది అనిపించింది. దట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో, బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆశా పాషా సాంగ్ లిరిక్స్ పాడారు. సో అది మీ పోస్ట్ లో కూడా ఉంది. ఎలా అనిపించింది అసలు? ఫెల్ట్ రియలీ హ్యాపీ అండి. ఆ దెబ్బతో నాకు యాక్చువల్లీ ఇప్పుడు మనం స్టార్స్ అనగానే ఒక రకంగా చూస్తాం కదా. సో అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఒక కైండ్ ఆఫ్ అవగాహన ఉంటుంది కదా. వాళ్ళంతా మంచి హ్యూమన్స్. అంటే ఆశాభాషం లాంటి ఒక పాట ఆయన్ని అంత కదిలిచ్చిందంటే ఆయన
ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉంటారు అనే ఒక ఆలోచన వచ్చింది నాకు. ఫస్ట్ థాట్ వాజ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ నా సాంగ్ నచ్చేసిందని కాదు, ఆశాపాసం లాంటి ఒక పాట ఒక మనిషికి అంతలాగా నచ్చింది, అంతలాగా వింటారు, అన్నిసార్లు వింటారు అంటే ఆయన హ్యూమన్ బీయింగ్ ఏంటనేది నాకు అర్థమైంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, యాక్చువల్లీ ఐ గాట్ టు నో దట్ ఫ్రమ్, ఐ మీన్ లైక్ ఇది ఎక్కడ బహుశా సందర్భం రాలేదు కాబట్టి చెప్పుండరు. ప్రభాస్ గారు కూడా, నేను కాదు, ప్రభాస్ గారు చెప్పుండకపోవచ్చు, సందర్భం రాలేదు. ఎన్టీఆర్ గారికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుండొచ్చు. నాకు ఒకసారి ప్రభాస్ గారి టీం నుంచి ఫోన్ వచ్చింది నాకు, వచ్చి ఎక్కడున్నారు అని చెప్పేసి అంటే, నేను అప్పుడు విజయవాడలో ఒక రెక్కికి వెళ్ళా, వేరేదో చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం. రెక్కికి వెళ్తే విజయవాడ బస్ స్టాండ్, లిటరలీ బస్ స్టాండ్లో రెక్కి చేస్తున్నాను అనమాట. ఏదన్నా బస్ స్టాండ్లో ఉన్నాను, నాకు కాల్ వచ్చింది ప్రభాస్ గారి ఆఫీస్ నుండి, ఎక్కడున్నారు మీరు అంటే, నేను విజయవాడలో ఉన్నానండి, ఎప్పుడు వస్తున్నారు? అక్కడి నుంచి నేను ఒరిస్సా వెళ్ళాలి రీసెర్చ్కి, వేరే ఫిల్మ్ అది, వేరే కథ. సో ఒరిస్సా వెళ్తున్నానండి, ఒక 5-6 days తర్వాత రావచ్చు అంటే, అరే ఇప్పుడే కుదిరింది అంటే, సరే ఎవరు సార్ మాట్లాడుతున్నారంటే, నేను ప్రభాస్ సీను అని అన్నారు. అంటే ఓ అవునా చెప్పండి, నేను కొంచెం ఎక్సైట్ అయ్యా. ఏం లేదు, ప్రభాస్ గారు ఆశాపాసం పాట, నింగి చుట్టే పాట బ్యాక్ టు బ్యాక్ వింటుంటారు, ఆయనకి చాలా ఇష్టమైన పాటలు. కలిసే అంటే కలుద్దాం, నువ్వు ఎక్కడున్నా పిలుద్దాం ఆఫీస్కి అని చెప్పేసి అనుకున్నా, ఆయన ఖాళీ ఉంది, ఇప్పుడు ఖాళీ దొరికింది, పిలుద్దాం అనుకున్నాను అని చెప్పేసి అంటే, అయ్యో నేను మిస్ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ కాంట్ స్టాప్ దట్ వర్క్ ఆల్సో. ప్రభాస్ గారిని మళ్ళీ అవకాశం దొరకలేదు, అంటే బిజీ అయిపోయారు. ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన కల్పిద్దాం అనుకున్నారు అనుకుంటా ప్రభాస్ గారు, బికాస్ ఆ పాటలు ఆయన తరచుగా వింటుంటారంట, ఎవ్రీడే వింటుంటారు అని చెప్పేసి ఉన్నా. సో దెన్ నాకు ఇదంతా విన్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఈస్, the stars that we see on screens or in interviews also, they're stars, but beyond that వాళ్ళు అంత మంచి హ్యూమన్ బీయింగ్స్ అయితే ఈ పాటలను చెరిష్ చేసుకుంటున్నారు అనే ఆలోచన కలిగింది అనమాట నాకు. అది కూడా బద్రీనాథ్ తీన్ మార్ మూవీకి ఒక సెట్ బాయ్గా వర్క్ చేసిన మీరు, అంటే ఒక సినిమాలో ఒక పార్ట్ అవ్వాలన్న కసి, అంటే ఆ ఆడియన్ పరంగా కాకుండా మీరు సినిమాలోనే ఉండాలి, సో డైరెక్టరు, రైటరు, సో ఇలా ఉన్నారు కదా, కసి ఎప్పుడు పెరిగింది అసలు? అంటే నేను చిన్నప్పుడేనండి, అంటే 6-7 years ఓల్డ్ అప్పుడే నేను సినిమాల్లో, ఐ థింక్ నా డెస్టినేషన్, నేను సినిమాల్లో బతకాలనుకుంటున్నాను అనే విషయం నాకు 6-7 years ఓల్డ్ అప్పుడే తెలుసు. మీ మదర్ వల్లనా అండి? థియేటర్లో వెళ్ళి కూర్చోబెట్టారు కదా మిమ్మల్ని. జనరల్గా ఎవరైనా అల్లరి చేస్తే పనిష్ చేస్తారు, బట్ మిమ్మల్ని థియేటర్లో వెళ్ళి కూర్చోబెట్టి ఇంకా స్నాక్స్ ఇచ్చి, అదొక టైం ఉంది. ఆ టైం అదొక 3rd class and 4th class ఆ టైంలో. ఎందుకు అలా చేశారని అడిగారా? అంటే ఏం లేదు, మాకు బేసిక్లీ థియేటర్స్ అన్ని చుట్టూ, మీ ఇంటి చుట్టూ థియేటర్సే ఉండేవి. అండ్ ఎప్పుడైనా ఇంకా అంటే బేసిక్లీ మై మామ్ ఆల్సో అంటే ఆమె చేయాల్సింది ఉంటే ప్రాబబ్లీ మీ టైం అనేది ఒకటి ఉంటుంది మా మామ్ కూడా. ఆ టైంలో ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి టికెట్ కొని, టికెట్ కలెక్ట్ ఆయన ఎవరైతే ఉంటారో టికెట్ కట్ చేసి లోపలికి పంపించేవాళ్ళు, ఆయనకి స్నాక్స్ మధ్యలో ఇంటర్వెల్ అప్పుడు స్నాక్స్ సమోసా ఏదో కొని ఇచ్చేయమని చెప్పేసి ఆమె వెళ్ళి పని చూసుకుని వచ్చేది అనమాట కరెక్ట్గా టైం మళ్ళీ తీసుకెళ్తాక. అలా ఒక 2 years నడిచింది. ఆ తర్వాత ఇంకా మనం చేతులు దాటేసాము పాయింట్కి. ఇంకా 4th, 5th classకి వచ్చేసరికి ఇంకా 10 రూపాయలు ఇచ్చేది. ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడు ఈడు అంటే, నేను ఇంట్లో కూర్చున్నాను ఖాళీగా, లేదంటే ఏంటి బేసిక్లీ నాదొక అప్పట్లో అంటే మనిషి కోతి నుండి వచ్చాడు అనే ఒక సిద్ధాంతానికి ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా చిన్న కోతి నుంచి ఇట్లా మనిషిలాగా, జస్ట్ నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఉన్నదానికి పెట్టేసేయచ్చు, నా బొమ్మలు పెట్టేసేయచ్చు అనమాట. సో అది మనం ఇంట్లో. సో కాబట్టి ఈ కోతిని కంట్రోల్ చేయడానికి ఏం చేసేదంటే, మా అమ్మ 10 రూపాయలు ఇచ్చి పో వెళ్ళి సినిమా చూడు అని చెప్పేసి అనేది. అసలు నేను 5th class నుంచి నేను ఒక్కనే సినిమాకి వెళ్ళిపోయాడిని. ఎందుకంటే లిటరల్లీ ఇంటి బయటకు వచ్చి రోడ్డు చివరికి వెళ్తే థియేటర్, ఒక థియేటర్, లెఫ్ట్ తిరిగితే ఒక థియేటర్, ఇంటి వెనకాల ఒక థియేటర్, అంతా అదే సరౌండింగ్ ఏరియా అనమాట మాది. శాంతి ప్రశాంతి రోడ్ ఆపోజిట్ రోడ్లో ఉన్నాం కొంతకాలం, రాజు యువరాజ్ పక్క సందులో ఉన్నాం కొంతకాలం, అట్లా అదే ఏరియా, అదే సరౌండింగ్స్. సో స్టార్ట్ సార్, సో ఒక సినిమా మాత్రమే
జీవితాంతం చూడాల్సొస్తే ఏ సినిమా చూస్తారు? చాలా సినిమాలు ఉన్నాయి అలాగా. మీకు ఏదైనా బాగా ఫేవరెట్? అంటే ఒక్క సినిమా కాదు, జీవితాంతం చూడగలిగే సినిమాలు చాలా ఉన్నాయి. బట్ ఇమ్మీడియట్‌గా చెప్పాలి అంటే కష్టం కదా సార్? చాలా కష్టం అండి. ఆ! మీరు ఇప్పుడు అడిగితే నాకు అర్థమవుతుంది. సరే, చాలా సినిమాలు నాకు టక 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 చాలా సినిమాలు వస్తున్నాయి. ఓకే. ఖచ్చితంగా. టక్కున చెప్పే ఒక సినిమా వచ్చి ఆహ్, ఆహ్, 'రుద్రవీణ'. 'రుద్రవీణ' యాహ్! ఓకే. సో, ఒక డైరెక్టర్‌గా మీకు నచ్చేదంటే రాయటం, షూటింగ్ ఆర్ ఎడిటింగ్? డైరెక్టర్‌గా అయితే గనుక డైరెక్షను. బట్ 3 ఓకే. మూడిట్లో ఒకటి ఓవరాల్ చెప్పాలి. ఫిల్మ్ మేకింగ్‌లో నాకు చాలా ఇష్టమైన ప్రాసెస్ డైరెక్షన్ అండి. రైటింగ్. హ్మ్. రైటింగ్ గురించి కథ తయారైన తర్వాత చేసే పనిలో డైరెక్షన్ చాలా ఇష్టం. హ్మ్. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్ ఎడిటింగ్ ఆల్సో. బికాజ్ ఫర్ సమ్ రీజన్ నాకు న్యాచురల్‌గా ఎడిటింగ్ న్యాచురల్‌గా వచ్చింది. ఆ! సార్. యాహ్! ఓహ్! సో, ఈ ఫిల్మ్‌కి నేనే ఎడిట్ చేశాను కదా! సో, అది న్యాచురల్‌గా వచ్చింది. బట్ ఐ లవ్ డైరెక్షన్. ఓకే. యాహ్! సో, ఒక యాక్టర్‌తో మళ్ళీ మళ్ళీ పని చేయాలనిపించే యాక్టర్ ఎవరు? అండ్ ఇప్పటిదాకా చేసిన యాక్టర్స్‌లో హ్మ్. ఎందుకు? సత్యదేవ్. బికాజ్ హీ జస్ట్ ఈజ్ లైక్ ఎన్ అమీబా ఆర్ లైక్ హీస్ లైక్ వాటర్. హ్మ్. ఏ కంటైనర్‌లో నువ్వు ఉండాలి అంటే ఆ కంటైనర్ షేప్ తీసేసుకుంటాడు హ్మ్. సత్య. ఓకే. ఇప్పుడు రావు బహదూర్ అంతకుముందు ఇదే సత్యదేవ్ హ్మ్. ఉమామహేశ్వర్ ఉగ్రరూపశేఖర్ నా సినిమాలో కనపడ్డాడు. ఆ! జస్ట్ ఉమామహేశ్వర్ ఉగ్రరూపశేఖర్ జస్ట్ చూసారా, యెస్. బాటిల్ మారేసరికి మనిషి షేప్ మారిపోయింది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అన్ యాక్టర్. హీ హాజ్ హిజ్ యాక్టింగ్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్, హ్మ్. ఇట్ ఈస్ వెరీ వ్యాస్ట్. ఓకే. ఓకే. బడ్జెట్ లిమిట్ లేకపోతే అంటే తీసే సినిమా జోనర్ ఏంటి సార్? బడ్జెట్ లిమిట్ లేకపోతే బేసిక్లీ ఐఎమ్ ఇంటూ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ ఆ! ఫ్యాంటసీ ఓకే. అండ్ సైఫై కూడా. ఐ రియలీ లవ్ సైఫై ఆల్సో. ఫ్యాంటసీ ఈజ్ ద ఫిల్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ ఈజ్ యాహ్! ఫ్యాంటసీ విత్ పర్పస్ ఉంటుంది కదా. సో హ్మ్. దాట్స్ మై ఫేవరెట్ స్పేస్ టు బీ ఇన్. అండ్ దెర్ ఈస్ యాక్చువల్లీ a ఫోర్ పార్ట్ ఓన్లీ వన్ ఫ్రాంచైజ్ ఐఎమ్ థింకింగ్ యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు దాకా ఒకటే ఫ్రాంచైజ్ ఉంది, అది కూడా దానికన్నా ఎక్కువ తిను. ఓన్లీ 4 parts. దట్స్ అన్ అబ్సల్యూట్ ఫ్యాంటసీ ఫిలిం, ఓకే. ఫ్యాంటసీ ఫ్రాంచైజ్. ఓకే. దట్ ఈస్ హైయెస్ట్. అంటే బాగా బడ్జెట్ ఇస్తే ఓకే. ఫస్ట్ స్టార్ట్ చేసే సినిమా అదే. ఓకే. సో, ఒక డైరెక్టర్‌గా లైఫ్ లీడ్ చేయాలి అంటే ఒకరోజు ఛాన్స్ వస్తే ఏ డైరెక్టర్‌గా జీవిస్తారు? అలాంటి కోరికలు జస్ట్ వెంకటేష్ మహా. అవునా? Yeah. ఓకే. సో, సినిమా చూసి అయ్యో! ఇది నేనే తీయాల్సిందే అని అనిపించిన సినిమా ఏంటి? అబ్బో చాలా ఉన్నాయి అలాగా. చాలా రంగ్ ఒక దే మాట. బసంతి, ఓహ్! మొన్న మే వాపస్ ఆవుంగా. మే మే వాపస్ ఆవుంగా ఇంతియాజ్ అలీ ఫిలిం వచ్చింది కదా. ఇంతియాజ్ తెలుగులో అలీ తెలుగులోనా? తెలుగులో దేర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. భారతద్వీపం, మాయాబజార్. ఆ! ఆ! అప్పటికి మీరు పుట్టారా? పుట్టలేదు. కానీ తీసే అవకాశం నాకు పోయిందే అని చెప్పేసి అనిపించిన సినిమాలు అవన్నమాట. అండ్ దేర్ ఆర్ ఫిల్మ్స్ లైక్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ అలాగా. సో కానీ రీసెంట్ టైమ్స్లో నాకు అట్లా అనిపించింది మే వాపస్ ఆవంగా. ఎందుకంటే పార్టిషన్ మీద కదా. 2009లో నేను ఇండస్ట్రీకి వచ్చా. 2010లో ఆల్రెడీ నేను ఒక కథ చెప్తున్నా. నాకు ఈ కథ తీయాలి, ఎప్పటికైనా ఈ కథ తీయాలని చెప్పేసి. అదేంటంటే ఒక పార్టిషన్ బార్డర్ ఉంటుంది, ఇటువైపు పాకిస్తాన్, ఇటువైపు ఇండియా. లెట్స్ సే ఆ బార్డర్ పార్టిషన్ అయితే అమ్మాయి పాకిస్తాన్ వైపు కూర్చుని ఉంటుంది, అబ్బాయి బార్డర్ మీద ఇండియా వైపు కూర్చుని ఉంటాడు. ఓకే. సో దట్స్ ద పోస్టర్ ఐడియా ఫర్ దట్ పార్టిషన్ బ్యాక్ డ్రాప్లో ఒక లవ్ స్టోరీ చెప్పాలని నాకు 2010లో ఐడియా. అది ఇంతియాజ్ అలీ గారి సినిమా చూసినప్పుడు నేనైతే అసలు అంటే ఆయన తీసేశారని ఏడవటం కాదు, సినిమా చూసి ఆ సినిమాకి రిలేట్ అయ్యి నేను చాలా ఎమోషనల్లీ ఐ మీన్ మూవ్ అయ్యా నేను. బట్ దట్ వాజ్ అన్ ఐడియా దట్ వాజ్ ర్యాపిడ్ ఫైర్ సార్. ఓహో ఓకే, నాకు తెలియదండి. మీరు నా మాట మర్చిపోయాను. ఓకే. ఊతపదం సార్. సెట్‌లో ఒకటే ఒక డైలాగ్ ఎక్కువ వాడే డైలాగ్ ఏంటి సార్ మీరు? గాడిద గుడ్డులే అని చెప్పేసి. గాడిద గుడ్డు. పాత డైలాగ్ సార్. గాడిద గుడ్డులే అనేది ఎక్కువ వస్తుంటది. అవునా? ఇంకా చాలా వస్తుంటాయి. గాడిద గుడ్డులే ఈజ్ మై గో టు ఊత పదం అనమాట.
ఓకే. ఎవడైనా అని చెప్పి నువ్వు అంటే గాడిద గుడ్డులే నేను చెప్పించే అని చెప్పిస్తాను. ఓకే. సో, ఒక సినిమా హిట్ అవ్వడం ముఖ్యమా? లేదంటే ఒక సినిమా 10 సంవత్సరాల పాటు గుర్తుండడం ముఖ్యమా? అంటే ఏం చెప్తారు? ఇన్ ఎ వే 2 హిట్ అవ్వటంతోనే సమానం. బాగా డబ్బులు సంపాదించినా, జనాలకి గుర్తుండిపోయినా హిట్ అయినట్టే కదా సినిమా. ఆ క్షణం అది థియేటర్‌లో ఉన్న క్షణం ఏదో ఎకనామిక్స్ లేదంటే ప్రమోషన్ కావచ్చు, ఏదైనా ఒక రీజన్ కావచ్చు. అది ఆ సినిమాకి అనుకున్నంత డబ్బులు రాని ఒక కారణం అవుతది గానీ, బాగా గుర్తుండిపోయే సినిమా బాగా డబ్బులు సంపాదించిన సినిమా 2 కూడా హిట్‌తో సమానమే. ఓకే. యాహ్! సో, మీరు స్టోరీ రాసేటప్పుడు జనరల్‌గా కొంతమంది కాఫీతో రాస్తారు. కొంతమంది చాలా క్వైట్‌గా అంటే చాలా మంచిగున్న ప్లేసెస్, యాంబియన్స్ మంచిగున్న దగ్గర రాస్తారు. కొంతమంది చూసుకుంటే చాలా సైలెంట్ ప్లేసెస్‌లో రాస్తారు. మీరెలా రాస్తారు? ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి కథ రాయాలి అంటే రాస్తా. రాస్తారా? యాహ్! సో, ఓకే. ఇక్కడ కూర్చోబెట్టి రాయమన్నా రాస్తా. సో, సూపర్. ఇప్పటికిప్పుడు పేపర్, పెన్ ఇస్తే ఒక షార్ట్ స్టోరీ రాయమంటే రాస్తా. సో, దట్ ఈస్ మై స్టైల్. ఆఫీస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆఫీస్‌లో కూర్చొని రాస్తాను. అన్ని దాన్లలో అన్ని కాళ్ళు ఎళ్ళేసారు గదా! సో, సాంగ్స్ ఆహ్, పాడు నేను కొంచెం కొంతకాలం ఆ! వోకల్స్ నేర్చుకున్నా, కర్ణాటిక్ వోకల్స్. అది కూడా నేర్చుకున్నారా? యాహ్! సో, ఓకే. వెన్ ఐ వాస్ వెరీ యంగ్ ఓకే. కర్ణాటిక్ వోకల్స్ నేర్చుకున్నానన్నమాట. వెన్ ఐ వాస్ 16, 17 ఇయర్ ఓల్డ్. ఓకే. సో, అప్పుడప్పుడు పాడతానని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అడుగుతుంటా. ఓకే. అప్పుడప్పుడు నేర్చుకున్నాను, నేను పాడతాను, పాడగలను అని చెప్పేసి. కొంచెం పుష్ ఇస్తే పాడేస్తా. కానీ పాడండి సార్. మ్యూజిక్ డైరెక్టర్స్ నువ్వు ఆల్రెడీ డైరెక్షన్ చేస్తున్నావు, నీ పని నువ్వు చూసుకో, మా పని నన్ను చేయను అన్నట్టు ఇవ్వలేదు. కానీ ఓకే. స్మరణ ఇచ్చాడు. ఆ! ఈ సినిమాలో ఒక పాట పాడా. పాడారా? యాహ్! ఓకే. ఈ సినిమాలో నేనే కాదు, హ్మ్. సత్యదేవ్ కూడా పాడాడు. పాడారు. ఇద్దరు పాడారైతే ఇద్దరం పాట పాడాము. పాడారు. యాహ్! సో, ఓకే. సో, మొత్తానికి 'రావ్ బహదూర్' మూవీ చూస్తుంటే జనరల్‌గా ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయి? దట్ టూ ఆడియన్ ఎలా ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మూవీ చూసిన తర్వాత? ఇంతకు ముందు ఎప్పుడైతే ఇటువంటి సినిమా చూడలేదు అని అయితే ఖచ్చితంగా ఫస్ట్ థింగ్. ఓకే. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ సినిమా తాలూకా ఈ జానర్ కావచ్చు, లేదంటే అదేనండి ఎక్స్‌పీరియన్సింగ్ తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని మా ప్రొడ్యూసర్స్ చెప్పారు. నేను కాదు పెట్టిందది. మా ప్రొడ్యూసర్స్ చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి సినిమా చూడలేదు అని. ఒక ప్రముఖ దర్శకులు ఆయన ట్వీట్ చేసిన తర్వాత బాగా ఇంకా బయటికి పేరు చెప్పొచ్చు. చెప్పొచ్చు సార్. సార్ సుకుమార్ గారు చూసారు. సుకుమార్ గారు. ఓకే. సుకుమార్ గారు ఆ! నిన్న నైట్ చూసారు. ఓకే. ఆయన అర్జెంట్ పని మీద పనుల్లో ఉన్నారు. హ్మ్. కాబట్టి టైం దొరకంగానే ఆయనంతట ఆయనే వచ్చి సినిమా చూసి ఎళ్లారు. ఓకే. ఆయన సినిమా చూసిన తర్వాత చాలా చెప్పారు. కానీ ఒకటి విచ్ స్టేడ్ విత్ మీ ఇస్ ఇండియాలో అయితే ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా రాలేదురా బా! అని అన్నారు. ఓకే. నువ్వు మంచి అటెంప్ట్ చేసావు. అండ్ ఇండియాలో అయితే ఇటువంటి సినిమా అయితే రాలేదు ఇప్పుడు దాకా. రేపు వస్తదా దీని నుంచి ఏమన్నా వస్తదేమో చూసి అని ఓకే. అన్నారు. సో, పాట ఎప్పుడు మా ముందుకొస్తుంది సార్. దట్ టూ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చెప్పండి. ఇక్కడికి క్లోజ్ చేసేస్తాం. 20 ఇయర్స్‌కి సరిపడా వర్క్ ఉందండి నాకు. వాహ్! ప్రొడ్యూసర్స్ వస్తే నన్ను బిలీవ్ చేసే ప్రొడ్యూసర్స్ వస్తే హ్మ్. 20 ఇయర్స్ వర్క్ ఉంది. ఓకే. పాట ఏంటి మీరంటుంది? అదే మీరు పాడిన పాట. పాడాలా? పాడదంగా అంటే ఆ పాట రిలీజ్ అవ్వలేదు అడగను. ఇంకా. రిలీజ్ ఎప్పుడో అవుతుంది సార్? రిలీజ్ సినిమాలో ఇంటిగ్రల్ పార్ట్ అనమాట ఆ పాట. ఓకే. స్టోరీ టెల్లింగ్ ఉంది దాంట్లో. సో, హ్మ్. కాబట్టి ఏంటంటే సినిమా రిలీజ్ అయిన 1-2 డేస్‌లో ఆ పాట రిలీజ్ అయిపోతుంది. ఓకే. సో, యాహ్! సో, మొత్తానికి 'రావ్ బహదూర్' మూవీ ఒక డైలాగ్ గూడా చెప్పారు సత్యదేవ్ గారు. సో, ఒక 'ట్రిపుల్ ఆర్' ఒక 'బాహుబలి' అయితే ఎలా అయితే చెప్తారో బయట, తర్వాత 'రావ్ బహదూర్' గూడా చెప్తారు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. యాహ్! సో, మొత్తానికి సినిమా అయితే మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్. సో, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.